హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఒక కప్పు రవ్వతోటి ఇలా జామున్స్ అనేవి చేయండి. నోట్లో వెన్నెలా కరిగిపోతాయి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పుల వరకు పాలని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ రవ్వని ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ రవ్వని సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. రవ్వ అనేది ఇలా సాఫ్ట్గా ఉడికాక ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నెను పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పుల వరకు షుగర్, 1.5 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ అనేది ఇలా పూర్తిగా కరిగాక ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 2-3 యాలకుల్ని ఇలా కొట్టి వేసుకోవాలి. ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 4 నిమిషాలు మరిగించుకున్నారంటే కాస్త జిగురు పాకం వస్తుంది. జిగురు పాకం వచ్చాక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న రవ్వని కాస్త గోరువెచ్చగా అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకోవాలి. 1 చిటికెడు వంట సోడా, 1 చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా పిండి అనేది కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనకు నచ్చిన సైజుల్లో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా అన్నీ ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఆయిల్లో సరిపడన్ని బాల్స్ వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి తర్వాత స్పూన్ తోటి మెల్లగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్ తోటి ఇలా పైన ఇలా అన్నారంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని మనం ముందుగా పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసుకొని ఈ షుగర్ సిరప్ అనేది వీటికి పట్టేటట్టు బాగా ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. షుగర్ సిరప్ను బాగా పీల్చుకొని జామున్స్ అనేవి రెడీ అయినాయండి. అంతేనండి, రవ్వతో చేసిన జామున్స్ రెడీ అండి. నోట్లో వెన్నెలా కరిగిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన రవ్వ జామున్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.